మధు ఆర్టీవీ నుంచి సార్. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరిలో పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళలో నాతో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డికి మాత్రమే ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ దీనికి యాడాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు ఉన్నాయి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 3 మంత్రి పదవులు రానున్నాయనేటువంటి చర్చ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ ఉన్నారు అనేటువంటిది. ఈ రెండింటి మీద మీ కామెంట్ ఏంటి? దాని మీద కామెంట్ ఏముంటుంది? నాకు ముఖ్యమంత్రి కాదు, నాకు మంత్రి పదవి కావాలని కూడా మన ఢిల్లీ పోలే, క్యాంపులో ఉండాలని ఆదేశించింది పార్టీ. నా రూమ్లోకి వెళ్ళి 3 nights 4 days బయట కాలు కూడా పెట్టలే. చాలామంది నాయకులు ఢిల్లీకి పోయినరు. సరే ఎవరెవరు పోయినో మీ అందరికి తెలిసి నేను వాళ్ళ మీద అంటే సీనియర్ నాయకులుగా అందరు నన్ను కూడా సార్ మీరు కూడా పోతారు, అందరు పోయింది సార్ ఢిల్లీకి, మీరెందుకు పోతలేరు? మా వాళ్ళు ఫోన్ చేసి నాకు కలిసిన నాకున్న క్లోజ్ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ మా ఫ్రెండ్స్ అడితే, బాబు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పార్టీ అధిష్టానం వరకు క్యాంపులో ఉండమని చెప్పింది, క్యాంపులో ఉంటా, నాకు పదవులు ముఖ్యం కాదు అన్న. ముఖ్యమంత్రి గారు అన్న అకేషన్ ఏంటంటే, మేము ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒకసారి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు హైకమాండ్ నిర్ణయించిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనని గౌరవిస్తూ ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన కార్యక్రమాలు ప్లస్ ఆయన కూడా మాతో సీనియర్లతో కూడా ప్రతి విషయంలో కూడా సంప్రదించుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా మంచి గౌరవంగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. మేము అదే తీరుగా ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం. ఆయన మా దగ్గర ఒక పనికిరాలిన లీడర్ ఉన్నాడు, 10 ఏళ్ళు మినిస్టర్గా ఉండి తలకాయ ఎత్తాడు తప్ప పైకి తీయడు. ప్రెస్ వాళ్ళు పోయి నమస్తే పెట్టినా నమస్తే పెట్టాడు. ఆయన గింతే ఉంటాడు చూస్తానికి. ఆయన మా ఎస్ఎల్బిసి టన్నల్ పోలే, సొరంగం 2000 కోట్లు ఇవ్వాలి, అది పూర్తి అయి ఉంటే నేను శాంక్షన్ చేయించుకున్న రాజశేఖర రెడ్డితో కొట్లాడి దాన్ని కేసీఆర్ పూర్తి చేస్తా అంటే కేసీఆర్ దేవుడు ఎరుగు. ఈ చిన్న మనిషి కూడా పోయి ఒకసారి పోయి సొరంగం దగ్గర పోలే. 95% పూర్తయిన బ్రాహ్మణ ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తున్నది. 2 నెలల్లో నీళ్ళు ఓపిస్తున్నా, 3 monthsలోనే 10 ఏళ్ళు అది 1,00,000 ఎకరాల ఆయకట్టు. ఆయన ఆ చిన్న మనిషి ఏమంటారంటే, వీళ్ళు రేవంత్ రెడ్డికి మంత్రి పదవి కోసం మసక కొడుతున్నారు. ఆ అకేషన్లు ఏంటంటే, మా ఎంకన్నా నిజమైన తెలంగాణ నాయకుడు కేసీఆర్ లాగా ఎలక్షన్ కలెక్షన్ బై ఎలక్షన్ రిజైన్ తెలంగాణ దొంగ ఉద్యమకారుడు కాదు, ప్రాణాలకు తెగించి గడియారం కాడ నిరాహార దీక్ష చేసిండు. నాతో పాటు ఇంకోరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన అర్హుడే, వాళ్ళు మంత్రి పదవుల కోసం తిరిగే మనిషి కాదు ఆయన అని ఆ సందర్భంలో చెప్పింది తప్ప నాకు పదవుల మీద ఆశ లేదు. నా తెలంగాణ బాగుపడాలి, నా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి, ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు టాటా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం, టీసీఎస్ వాళ్ళతోని. టీసీఎస్ వాళ్ళు వాళ్ళకు వచ్చే కార్పొరేట్ సోషల్ సిఎస్ఆర్ ఫండ్ దాదాపు 2200 crores వాళ్ళు పెడతారు, 360 crores మేము పెట్టి దాన్ని ప్రతి ఐటీఐలో సంవత్సరానికి 10,000 మందిని ట్రైన్ చేసే విధంగా వచ్చే 2-3 మాసాల్లోనే ఐటీఐలో ట్రైనింగ్ సెంటర్లు బిల్డింగ్స్ కూడా కట్టబోతున్నాం స్టేట్ వైడ్గా. అట్లా సంవత్సరానికి 6,50,000 మందిని డిఫరెంట్ దాంట్లో ట్రైన్ చేయాలి. వాళ్ళకు ప్రైవేట్లో కూడా మనకి చూడండి, కన్స్ట్రక్షన్ ఇంత పెరిగిపోతే 25 లక్షల మంది బీహార్ వాళ్ళు, మధ్యప్రదేశ్, యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే నెలకి 50 నుంచి 1,00,000 వరకు వస్తుంది. వాళ్ళు రోజు 3,000 రూపాయల శాలరీ అలా వేజెస్ పడుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు పేద విద్యార్థులకు